మత్తయి సువార్త 24వ అధ్యాయములో 3వ వచనం నుంచి 11వ వచనం దాకా చదువుకుంటాము. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వార్త ఇట్లనెను, ఎవడిని మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులను అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించి చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడినట్టు తర్వాత అంతము వచ్చును. కనుక యేసయ్యని శిష్యులు అడుగుతున్నారనమాట, యేసయ్య మరి నన్ను రెండవ రాకడలో వస్తావని చెప్తున్నావు కదా, మరలా అంటే చనిపోయి సిలువ మీద తన రక్తమును కార్చి చనిపోయి 3వ దినం తిరిగి లేచిన తర్వాత నీవు ఆరోహణమైన తర్వాత మరలా రాకడలో రెండవ రాకడలో మళ్ళీ రాబోతున్నావు అని చెప్తున్నావు కదా, మరి రెండవ రాకడ ఎలా ఉంటుంది, ఎప్పుడు జరుగుతుంది, మాకు దాని యొక్క సంకేతాలు ఏంటి, మరి రాకడ వస్తుందని మేము ఎలా అర్థం చేసుకోవాలి అని యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. అంటే భూకంపాలు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యములు వేస్తాయి, ఎవరికి అంటే ఒకరికొకరికి అసమాధానము, ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద లేయటము, మరి గొడవలు, తగువులు, విడిపోవడము, మరి దేవుని బిడ్డలుగా మిమ్మల్ని అనేక మంది చేత నిందింపబడటము, మరి చట్టసభలకు తీసుకొని పోవటం, ఇవన్నీ జరుగుతాయి. మరి అంతం వెంటనే రాదు కానీ మరి ఇవన్నీ సూచనలు అయి ఉన్నాయి మరి నా రాకడకు అని దేవుడు చెప్తున్నాడు యేసయ్య అనమాట. కనుక ఇటువంటివి మనం గుర్తులు చెప్తున్నప్పుడు మరియు చదువుతున్నప్పుడు యేసయ్య చెప్పినవి మనకేమనిపించాలంటే మరి యేసయ్య మరి తన రాకడ చాలా దగ్గరగా ఉంది కనుక మరి ఆయన యొక్క వాక్యములో ఆయన ఏవైతే ప్రవచింపజేశాడో ఆయన భక్తుల చేత మరి ఆయన శిష్యులతో ఏమేమి పంచుకున్నారో అవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మనం ఎక్కడ చూసిన భూకంపాలు, యుద్ధాలు, మరి అసమాధానం ఉంది, రాజ్యం లేయడము, మరి అనేక మంది మరి అబద్ధ ప్రవక్తలు లేయడము, ఇలా ఎన్నో రకాలుగా మనం ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు ఒక్కొక్కటి దానంతట దానే జరుగుతూ వెళ్ళిపోతుంది. కనుక మనము యేసయ్య బిడ్డలుగా మనకు యేసయ్య ఏం చెప్పాడంటే చాలా జాగ్రత్తగా మరి ఇటువంటి మరి మనకి గుర్తులు కనబడినప్పుడు మరి రాకడ ఎంతో దగ్గరగా ఉంది కనుక మన జీవితాలను సర్దిద్దుకొని యేసయ్య కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా మనలో ఏమేమి ఉందో పాపపు జీవితం విడిచిపెట్టి మరి మన తప్పులను సర్దిద్దుకొని పూర్తిగా మనల్ని ఆయనకి సరెండర్ చేసుకొని మనం ఆయనకు అప్పగించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే ఒకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనము 10వ వచనం చూసినప్పుడు మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలం సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. కనుక ఇక్కడ దేవుడు మనకి మరి ఈ విధంగానే ఉండాలి అని మనల్ని ఎక్కడ కూడా ఫోర్స్ చేయడం లేదు. మనకి రెండు పెట్టినాడు దేవుడు, ఎదురుగా గుడ్ పెట్టాడు, బ్యాడ్ పెట్టాడు. కాబట్టి మనం మంచి మార్గంలో వెళ్ళాల్సిన జ్ఞానమును ఆయన మనకి అందజేస్తున్నాడు. ఆ జ్ఞానమును మనకి ఇస్తున్నాడు దేవుడు, ఏ విధంగా మనం ముందు మంచి మార్గంలో పోవాలని. ఎక్కడ కూడా నువ్వు ఇలాగే ఉండాలని మనల్ని ఆయన బలవంత పెట్టే దేవుడు కాదు. మంచి మార్గంలో చూపిస్తున్నాడు, మరి చెడు మార్గం కూడా ఎదురుగా ఉంచున్నాడు. మీరు మంచి మార్గంలో పోవుడు అని మనకు దేవుడు ఆ ఉద్దేశాన్ని ఇస్తున్నాడు, మరి ఆలోచన తలంపులు పుట్టిస్తున్నాడు. మనం వినకుండా మనం చెడు మార్గంను ఎన్నుకొని అది చాలా సులువుగా ఉందిలే దాంతోనే వెళ్ళాలనుకుంటే మరి దేవుడు అంటున్నాడు, ఏ స్థానంలో ఎవడున్నాడో ఆ విధంగా నీవు ఉండనిమ్ము అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు మనం చూసినప్పుడు, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇక్కడను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, అలాగే పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. కాబట్టి దేవుడు మరి వాక్యం
వాక్యంలో గ్రంథంలో మనకు అన్నీ పెట్టున్నాడు. మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, మన లైఫ్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పోకూడదు, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఆల్రెడీ వాక్యంలో క్లియర్గా ఇచ్చేస్తున్నాడు. ఇంత క్లియర్గా ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంకా అన్యాయంతోనే పరిశుద్ధ జీవితం లేకుండా మరి అన్యాయంగా మనం ముందుకు పోతా ఉంటే మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఇంత నేను చెప్పిన వాక్యానుసారంగా బ్రతకమని, మరి వాక్యంలో ఏమేమి ఏ విధంగా ఉండాలో అన్నీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే ఉండనిమ్ము. కాబట్టి ప్రతి వానికి వాని క్రియలు చొప్పున నా దగ్గర ఒక జీతం అనేది ఉంది అని అంటున్నాడు. మనం ఇక్కడ చూసినప్పుడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. ఇప్పుడు మనం ఒక దగ్గర పని చేస్తామండి, పని చేసినప్పుడు మన నెలంతా పని చేస్తే మనకు శాలరీ ఇస్తారు, అవును కదా. మనం పని చేయకపోతే శాలరీ అనేది మనకు రాదు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు చెప్పిన వాళ్ళ క్రియలు చొప్పున మంచి క్రియలు చేస్తుంటే మంచి జీతమే దొరుకుతుంది మనకి. చెడు క్రియలు చేసి దేవుని విరుద్ధంగా మనం ప్రవర్తించుంటే దాని తగిన జీతం కూడా దేవుడు ఇస్తారని చెప్తున్నాడు. అలాగే నేనే ఆల్ఫా ఒమేగా, ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క శక్తిని, మరి ఆయన యొక్క పవర్ ఏంటి, ఆయన యొక్క అథారిటీ ఏంటి, ఆయన యొక్క అధికారం ఏంటి, మరి ఆయన యొక్క మరి స్థానం ఏంది, ఆయన యొక్క శక్తిని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు అనమాట. కనుక దేవుడు ఆయన న్యాయమును ప్రేమించే దేవుడు, ఆయన న్యాయవంతుడు. అన్యాయం అంటే ఆయనకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. అందరూ న్యాయంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధంగానే ఉండాలంటే ఆయన కోరిక. ఆయన న్యాయవంతుడు కనుక మనం కూడా న్యాయంగా బ్రతకాలనేదే ఆయన ఆశ అనమాట. కనుక మనం న్యాయంగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మంచి చెడు మన ఎదురుగానే ఉంది. మంచి తీసుకోవడం మన చేతుల్లోనే ఉంది, చెడు తీసుకోవడం మన చేతుల్లో ఉంది. కాబట్టి చెడు నిరాకరించడం మన చేతుల్లోనే ఉంది, మంచిని స్వీకరించడం కూడా మన చేతుల్లోనే ఉంది. కనుక దేవుడు అన్నీ మన ముందు పెట్టి మనం అలా ఉండకూడదు, ఇలాగే ఉండాలని కూడా మనకు వాక్యానుసారం తెలియజేసిన తర్వాత కూడా మనం చెడు మార్గానే ఎన్నుకొని చెడు జీవితంలోనే బాగుంది, చాలా ఈజీగా ఉంది లైఫ్ అని మనం వెళ్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఏ స్థానంలో ఉన్నారో వాళ్ళని అలాగే ఉండనివ్వు, అలాగే కంటిన్యూ అవ్వని. కానీ నేను త్వరగా వస్తున్నాను, నేను రావడం చాలా త్వరగా సమీపమైంది, నేను వస్తున్నాను. వచ్చిన తర్వాత ఎవరు చేసిన పనికి వాళ్ళకి తగిన జీతము నా యొద్ద ఉన్నది, నేను అదే ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము ఎన్నో మనకి గుర్తులు దేవుని రాకడ కనబడుతున్నప్పుడు ఇక మనం సిద్ధపడవలసిన అవసరం ఉంది. వాక్యానుసారంగా ప్రార్థన, మన ఇంట్లో ఎప్పుడు వాక్యానుసారంగా ఉండడము, ప్రార్థనతో ఉండడం. ఎంతసేపటికి లోక విషయాలు, లోకంలోని బ్లెస్సింగ్స్ మనకు రాలేదే, వాళ్ళకి లోకానుసారం బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మనకు లేదు అనుకోకుండా ఏమో దేవుని చిత్తము, దేవుని చిత్తం మన పట్ల మరి ఆశీర్వాదాలు లేకుండా మనకు ఆత్మీయ ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన అనుకొని ఉన్నాడేమో. శనికము ఈ లోకంలోని ఆశీర్వాదాలు ఎంతకాలం ఉంటాయండి? మనం బ్రతికున్నంత కాలమే కదా ఈ లోకంలోని ఆశీర్వాదాలు. ఈ ఊపిరి పోయిన తర్వాత ఈ జీవితం మనకి ఎప్పుడైతే మన ఆత్మ మనం విడిచి వెళ్ళిపోతుందో ఈ లోకంలోని ఏ ఆశీర్వాదం మనకి పనికిరాదు. కానీ ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు మనము గెలుచుకున్నాం అనుకోండి, మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశించి ఆశీర్వాదాలని రుచి చూస్తుంది. కనుక దేవుడు ఏ ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు, మన వాక్యానుసారంగా ఆయనతో ఎప్పుడైతే కనెక్టివిటీలో ఉండి కొని ముందుకు వెళ్తామో తప్పక మన ఆత్మను ఆయన నిత్య జీవంలోకి ప్రవేశించడానికి మన అర్హులుగా చేస్తాడు.